బుల్లితెరపై యాంకర్గా అడుగుపెట్టి పర్లేదనిపించుకుంది లాస్య. శ్రీముఖి, అనసూయ, రేష్మి రేంజ్లో స్టార్డమ్ రాకపోయినా ఓ మోస్తరు పాపులారిటీ దక్కించుకుంది. సంథింగ్ స్పెషల్, డి జూనియర్స్, అంకితం, మొండిమొగుడు, పెంకి పెళ్ళాం వంటి షోలతో తెలుగునాట యాంకర్గా సెటిల్ అయిపోయింది. హాట్ యాంకర్గా కంటే హోమ్లీ గర్ల్ అనే ఇమేజ్తో సరిపెట్టుకుంది. అయితే ఈ అమ్మడి గురించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. రైజింగ్ హీరో రాజ్ తరుణ్ని సీక్రెట్గా మ్యారేజ్ చేసుకుందనే ప్రచారం సాగుతుంది. ఏకంగా కొందరైతే ఇదిగో సాక్ష్యం అంటూ ఫోటోలు కూడా పెడుతున్నారు. యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించడానికి ముందు ఆమె గూగుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీనట. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమెకు ఆ తర్వాత గూగుల్ వంటి ప్రెస్టీజియస్ సంస్థలో ఉద్యోగం వచ్చిందట. అది క్యాంపస్ రిక్రూట్మెంట్ నా లేక వాక్-ఇన్ ఇంటర్వ్యూ వచ్చిందా అనేది క్లారిటీ లేదు. గూగుల్ లాంటి సంస్థలో జాబ్ దక్కించుకోవడం అంటే మాటలు కాదు. హై క్వాలిఫికేషన్ తో పాటు ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్, క్రియేటివిటీ వంటి అంశాల్లో చాలా మెరుగ్గా ఉండాలి. ఇక 10th, ఇంటర్, డిగ్రీలోనూ మంచి పర్సంటేజ్లు వచ్చి ఉండాలి. యాంకరింగ్ మీద మక్కువతో గూగుల్ జాబ్ ని వదిలేసి వచ్చానని చెప్పింది లాస్య. బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి 5 ఏళ్లు అయిందట. అయితే ఇటు సోషల్ మీడియాలో రాజ్ తరుణ్ తో వివాహం జరిగిందంటూ ఓ గాసిప్ షికారు చేస్తుండగానే నిన్న భీమవరంలో ఓ ఫంక్షన్ కు హాజరైన లాస్య త్వరలోనే పెళ్లి చేసుకుని ఇల్లాలుగా సెటిల్ అవుతానని చెప్పింది. అంటే ఇప్పటికే రాజ్ తరుణ్ తో సీక్రెట్ మ్యారేజ్ అయిందని క్లారిటీ వచ్చిందని, అసలు విషయాన్ని రేపో మాపో రివీల్ చేస్తారని కొందరు అంటున్నారు. ఏది నిజమో తేలాలంటే ఇద్దరిలో ఒకరు మౌనం వీడితే గానీ సమాధానం రాదు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.